హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అపూర్వ తన పిన్నికి చెప్తూ ఉంటుంది కదా, ఎలాగైనా రేపు నక్షత్ర బర్త్డే నాడు ఖచ్చితంగా బావని నక్షత్ర పేరు మీద ఆస్తి మొత్తం రాయమని అడుగుతాను. అప్పుడు బావ నా మాట కాదనలేడు కదా అనగానే, ఒకవేళ నీ మాట కాదని ఆస్తి రాయనని చెప్తే ఏం చేస్తావు అమ్మాయి అని చెప్పి అడగగానే వెంటనే అపూర్వ ఈ విధంగా అంటూ ఉంటుంది. తల మీద తుపాకీ గురి పెట్టుకునైనా చచ్చిపోతానని బెదిరించైనా ఖచ్చితంగా నక్షత్ర పేరు మీద ఆస్తి రాయమని అడుగుతాను. నా ప్రాణం కంటే బావకి ఏది విలువైనది కాదని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ తన పిన్నికి చెప్తుంది. ఇక గగనేమో భూమితో మాట్లాడుతూ ఉంటాడు. భూమి ఇక ఎప్పుడు వస్తావు అనగానే, ఇప్పుడు రాలేను అని చెప్పడంతో గగన్కి బాగా కోపం వస్తుంది. ఫోన్ కట్ చేయబోతూ ఉండగా, అదేంటి మీరేదో మాట్లాడాలన్నారని పూర్ణి చెప్పింది అనగానే, ఇప్పుడు మాట్లాడాలని అనిపించట్లేదు అని చెప్పి గగన్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఇక భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. శరత్చంద్ర చెప్పిన మాట వల్లే భూమి తనతో ఫ్రీగా మాట్లాడలేకపోతుంది, అలాగే అక్కడికి వస్తానని చెప్పలేకపోతుంది. అంతా జరుగుతుంది కదా. వెంటనే ఇక పూర్ణి, అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు అనగానే, భూమి నా ప్రాణదాత మాత్రమే అని అంటూ ఉంటే, భూమి రాకపోతే ఏమవుతుంది, నువ్వే అక్కడికి వెళ్ళి భూమిని తీసుకురా అనగానే, నా ప్రాణం పోవాలని నన్ను చంపాలని చూసిన ఆ ఇంట్లో నేను అడుగు పెట్టడమా అని అంటూ ఉంటే, నీకు ప్రాణత్యాగం చేసిన ఆ భూమి కూడా ఆ ఇంట్లోనే ఉంది కదా అన్నయ్య, భూమి మన మనిషి, తనని తీసుకురావడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే, సరే పోనీ ఏదైతే అది అవుతుంది, రేపు అక్కడికి వెళ్ళి భూమిని తీసుకొస్తానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరి నిజంగా గగన్ ఆ ఇంట్లో అడుగుపెట్టి భూమిని తీసుకురావడానికి వెళ్ళిన గగన్ని శరత్చంద్ర అసలు ఊరుకుంటాడా? ఇదే సమయంలో ఇక అపూర్వ తన కూతురు బర్త్డే అని నక్షత్ర పేరు మీద ఆస్తి మొత్తం రాయమని అడగడంతో శరత్చంద్ర షాక్ అయిపోతాడు. అదేంటి బావా, నీ కూతురు పేరు మీద ఆస్తి రాయడానికి ఏమవుతుంది అనగానే, ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని అంటూ ఉంటే, అంటే మీరు భూమిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు కదా, ఒకవేళ ఆస్తి అంతా భూమికి ఎక్కడ రాసిచ్చేస్తారో అని చెప్పి అపూర్వ భయపడుతుంది అని చెప్పి తన పిన్ని అనగానే, నేను అలా ఎలా చేస్తానని అనుకుంటున్నారు, భూమికి ఆస్తులతో పని లేదు, మనుషులు బంధాలు ఉంటే చాలు, నక్షత్రకు ఆస్తి కావాలంటే రాసిస్తాను అని ఈ విధంగా అనగానే, ఇప్పుడే రాయాలి బావా అనగానే, దానికి కొంచెం టైం పడుతుంది, ఆస్తి మొత్తం శోభచంద్ర పేరు మీద ఉంది అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. నువ్వు నా కూతురు పేరు మీద ఆస్తి రాయకపోతే నేను చనిపోవడానికైనా సిద్ధపడతాను అనడంతో ఒక్కసారిగా మరి నిజంగా అపూర్వ తన పిన్నికి చెప్పినట్లుగానే ఆస్తి కోసం తన తలకి తుపాకీ గురి పెట్టుకొని మరి ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడబోతుంది అపూర్వ. అదే జరిగితే శరత్చంద్ర ఏం చేయబోతున్నాడు, నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోని అయితే చూసేయండి. పూర్తి వీడియో చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తుంది, అందరికంటే ముందుగా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక భూమి గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. గగన్ కూడా భూమి గురించి ఆలోచిస్తూ ఉంటే పూర్ణి వచ్చి, ఏంటన్నయ్య భూమి గురించి ఆలోచిస్తున్నావా అనగానే, ఎన్నిసార్లు చెప్పాలి, భూమి గురించి ఆలోచించట్లేదు అనగానే, నాకేదో డౌట్గా ఉంది అని అంటూ ఉంటే, డౌటు లేదు డాటు లేదు, భూమి గురించి ఆలోచించడానికి ఏముంది అని అంటూ ఉంటే, అంటే తనని ఇక్కడికి తీసుకురావడానికి వెళ్ళావు కదా, అప్పటికే శరత్చంద్ర గారు తనని తీసుకొని వెళ్ళారని ఏమైనా ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నాను అని అంటూ ఉంటే, అయినా భూమి గురించి ఎందుకు ఆలోచించాలి, తను అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసిందా అని అంటూ ఉంటే, పూర్ణి వెంటనే తను చేయకపోతే ఏమవుతుంది, మనం చేద్దాం, భూమితో మాట్లాడదాం అని అడుగుతూ ఉంటే, వెంటనే ఇక నేను ఉండు చెర్రీకి ఫోన్ చేస్తానని చెప్పి పూర్ణి వెంటనే చెర్రీకి ఫోన్ చేస్తుంది. ఏంటి సోదరి ఫోన్ చేసావు అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నావు అని అడుగుతాను అనుకున్నావా, కాదు, ముందు ఫోన్ తీసుకువెళ్ళి భూమికి ఇవ్వు, కొంచెం మాట్లాడాలి అనగానే, సరే సరే ఇస్తున్నానుండు అని చెప్పేసి వెంటనే చెర్రీ ఫోన్ తీసుకువెళ్ళి, మువ్వ నీకు పూర్ణి మాట్లాడతానంటుంది అనగానే, అవునా సరే అని చెప్పేసి ఫోన్ తీసుకుంటుంది. చెర్రీ ఇక బయటకు వెళ్ళిపోతాడు. పూర్ణికి ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏం చేస్తున్నావు భూమి, ఎలా ఉన్నావు అనగానే, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనగానే, మేము కూడా బాగున్నాం, అన్నయ్య నీతో ఏదో మాట్లాడతానని అంటున్నాడు, ఫోన్ ఇస్తున్నానుండు అనగానే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వెంటనే గగన్ ఫోన్ తీసుకొని ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఆలోచిస్తూ ఉంటాడు. మాట్లాడన్నయ్య మాట్లాడు అని చెప్పేసి పక్క నుండి పూర్ణి సైగ చేస్తూ ఉంటుంది. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్.
ఏం చేస్తున్నావు భూమి, ఎలా ఉన్నావు అనగానే నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు అని అంటూ ఉంటే నేను కూడా బాగున్నాను అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఆయన ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావు అనగానే ఒక్కసారిగా భూమి ఆలోచనలో పడుతుంది. శరత్చంద్ర అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని, తన భద్ర శత్రువులైన గగన్ ఇంటికి మరీ మరీ వెళ్ళకూడదని, తనతో కూడా మాట్లాడడానికి వీల్లేదన్నాడని అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు రావడం కుదరదండి అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఏమైంది ఎందుకు అని అడుగుతూ ఉంటే, అంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగోలేదు కదా, అది కుదుట పడే వరకు ఎక్కడికి రావడం కుదరదని చెప్తున్నాను అనగానే సరే మరి ఉంటున్నాను బాయ్ అని చెప్పేసి ఫోన్ కట్ చేయడంతో పూర్ణి ఈ విధంగా అంటూ ఉంటుంది. అదేంటన్నయ్య అలా ఫోన్ కట్ చేసేసావు అనగానే మరి తను ఇక్కడికి రానని చెప్తుంది, ఇంకేం మాట్లాడాలి అని అంటూ ఉంటే తను ఇక్కడికి రాకపోతే ఏమవుతుంది, నువ్వే అక్కడికి వెళ్ళి భూమిని తీసుకురా అనగానే నాకు ప్రాణం తీయాలని చూసినా ఆ ఇంట్లో అడుగు పెట్టమని చెప్తున్నావా అని అడగగానే నీకు ప్రాణం పోసిన భూమి కూడా ఆ ఇంట్లోనే ఉంది కదా, తను మన మనిషి, తనను తీసుకురావడానికి వెళ్ళాలి అని అనగానే సరే పోనీ నువ్వు చెప్పావు కదా రేపు వెళ్తాను, వెళ్ళి భూమిని తీసుకొని వస్తాను అనగానే సరే అన్నయ్య అని చెప్పేసి అక్కడ నుంచి పూర్ణి కూడా వెళ్ళిపోతుంది. గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇకపోతే అపూర్వ పిన్ని అపూర్వతో ఈ విధంగా అంటూ ఉంటుంది, ఏంటో అమ్మాయి నువ్వు చెప్తుంటే ఆలోచన కలుగుతుంది కానీ ఖచ్చితంగా మీ ఆయన ఏదో తిరకాసు పెడతాడు, ఆస్తి అంతా ఆ భూమి ఈలోపే తన కూతురని తెలిసిందంటే ఆస్తి మొత్తాన్ని తీసుకువెళ్ళి ఆ భూమి పేరు మీద రాసేస్తాడు. ఇక నీకు నీ కూతురికి ఇద్దరికి కూడా చేతిలో చెప్పే మిగులుతుంది. ఇక నీ పక్కన ఉంటే నాకు మాత్రం ఏమొస్తుంది, అందుకే నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే అయ్యో పిన్ని అందుకే నిన్ను కన్యాకుమారిలాగే మిగిలిపోయావు అని అడుగుతూ ఉంటే మిగిలిపోయాను కానీ ఈ టెన్షన్స్ ఏమీ ఉండవు కదా అని అనగానే లేదు పిన్ని, రేపు నక్షత్ర పుట్టినరోజు కదా, బావకి చెప్పి నక్షత్రకు గిఫ్ట్గా ఆస్తి మొత్తం తన పేరు మీద రాయమని తన వారసురాలిగా అని అడుగుతాను అనగానే నువ్వు అడగగానే ఆయన రాసేస్తాడా అని అంటూ ఉంటే మా బావ నేను అడిగితే రాయకుండా ఉంటాడా పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. ఒకవేళ రాయలేదే అనుకుందాం అప్పుడేంటి పరిస్థితి అనగానే నా ప్రాణం తీసుకుంటానని బెదిరించైనా సరే నా కూతురు నక్షత్ర పేరు మీద ఆస్తిని రాయమని అడుగుతాను అనగానే అలా ఎందుకు చేస్తావు, కొంపతీసి నీ ప్రాణాలు తీసుకో, సరే నేను ఆస్తి రాయనంటే అప్పుడేంటి పరిస్థితి అనగానే నీకేంటి ఆటలుగా ఉందా, నా ప్రాణం తీసుకుంటానన్నా కూడా నా బావ ఆస్తి రాయడానికి ఎలా అనుకుంటున్నావు అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. ఇక ఉదయాన్నే గగన్ బయలుదేరతాడు. శారద వచ్చి ఎక్కడికి గగన్ ఎక్కడికి వెళ్తున్నావురా అని అంటూ ఉంటే ఇంకెక్కడికమ్మా ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్తున్నాడు, భూమిని తీసుకొస్తాడమ్మా అనగానే అయ్యో వద్దు గగన్, భూమి ఎక్కడున్నా సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది, ఇప్పుడు నువ్వు అక్కడ వెళ్ళి మళ్ళీ ఏదో ఒక గొడవ జరిగి ఎందుకు నాన్న ఇబ్బంది, భూమి ఎక్కడున్నా సంతోషంగా ఉంటుంది అదే మనకు కావాల్సింది అనగానే లేదమ్మా భూమి ఇక్కడికే రావాలి, ఇక్కడే ఉండాలి, అయినా ఆ శరత్చంద్ర వెంట ఎందుకు వెళ్ళాలి, మొదటి నుంచి భూమి మన ఇంట్లోనే కదా ఉంటుంది, అప్పుడు ఎందుకు భూమిని తీసుకువెళ్ళలేదని చెప్పేసి గగన్ అంటూ ఉంటాడు. మరి నిజంగా నక్షత్ర పుట్టినరోజు నాడు మరి శరత్చంద్రను ఆస్తి రాయమని అడిగితే రాస్తాడా రాయడా?